ఫ్రెండ్స్, పుష్ప 2 ప్రస్తుతం థియేటర్ లో జాతర క్రియేట్ చేస్తుంది. అంతేకాదు ఫాస్టెస్ట్ 1000 crore గ్రాసర్ మూవీగా రికార్డు సృష్టించింది. దీన్ని బట్టి ఆడియన్స్ కి మాస్ సినిమాలు ఎక్కువగా నచ్చుతాయి అని అర్థమవుతుంది. అందుకని ఈ రోజు ఈ వీడియోలో 10 సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి మాస్ ఆడియన్స్ కి తప్పకుండా నచ్చుతాయి. అలాగే ఇవి బాక్సాఫీస్ రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసేంత దమ్మున్న మూవీస్. అయితే ఈ మూవీస్ ఏవో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడాలి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఏ హీరో అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. దేవుడా, ఈ మూవీస్ అన్నిటికీ కూడా మాకందరికి అందుబాటులో ఉండే రేట్ ను పెట్టాలని ఆశిస్తున్నా. ఇక ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ స్పిరిట్. ఇది సౌత్ నుండి రాబోతున్న భారీ యాక్షన్ మూవీ. అయితే ఫ్రెండ్స్, అందరూ కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పటి వరకు అసలు చూడని వైలెన్స్ ని ఈ మూవీలో చూపించబోతున్నారు. అసలు మాస్ అంటే ఏమిటో ఈ మూవీలో మీరు చూస్తారు. 1000 కోట్ల రికార్డ్ ప్రభాస్ కి నార్మల్ అయిపోయింది. దీంతో ఆయన ఇప్పటి వరకు క్రియేట్ అయిన అన్ని రికార్డులను కూడా బ్రేక్ చేయబోతున్నాడు. ఈ మూవీలో వైలెన్స్ అంటే అసలు ఏమిటో చూపించడానికి అందరికంటే 1000 అడుగుల ముందుండే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీస్తున్నారు. సలార్ మూవీలో కేవలం డైనోసార్ ఛాంపియన్ ని మాత్రమే చూసాం. ఈ మూవీలో డైనోసార్ మొత్తం విధ్వంసాన్ని చూపించబోతుంది. అయితే ఈ మూవీని తీయడానికి సందీప్ రెడ్డి వంగ గారు రామ్ గోపాల్ వర్మ గారి సలహా కూడా తీసుకుంటున్నారు. అలాగే ఆయన్ని కూడా ఈ మూవీని దర్శకత్వం వహించమని కోరారు. ఒకవేళ వీరిద్దరు కలిసి ఈ మూవీని తీస్తే నిజంగా ఆ మూవీని చూడడానికి మన 2 కళ్ళు చాలవు. దీంట్లో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ గా నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ గ్లోబల్ వైజ్ గా రిలీజ్ కాబోతుంది. 2 డైనోసార్లు ఒకే మూవీలో కొట్టుకుంటే చూడడానికి ఆ మజానే వేరుంటుంది. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ కోసం సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పటి నుంచే బీజిఎం ని కూడా కంపోజ్ చేస్తున్నారు. అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడమే లేట్. అయితే ఈ మూవీ 2000 కోట్లు సంపాదిస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ 2026లో రాబోతుంది. మన లిస్ట్ లో తర్వాత మూవీ విక్రమ్ 2. ఇది తమిళ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న అతిపెద్ద మూవీ. ఇది ఒక క్రైమ్ యాక్షన్ మూవీ. దీన్ని లోకేష్ కనకరాజ్ గారు తీస్తున్నారు. ఈ మూవీ ఖైదీ 2 మూవీ తర్వాత రాబోతుంది. కానీ ఇది విక్రమ్ మూవీకి సీక్వెల్ గా ఉండబోతుంది. ఇందులో విక్రమ్ మూవీ అయిన తర్వాత సన్నివేశం నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. అయితే ఇందులో సూర్య గారు విలన్ గా నటిస్తున్నారు మరియు కమల్ హాసన్ గారు హీరోగా నటిస్తున్నారు. అదే విధంగా ఫహద్ ఫాసిల్ కూడా తన రివెంజ్ ని తీర్చుకోవడానికి ఇందులో నటిస్తున్నారు. విక్రమ్ మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే సూర్య గారి 5 నిమిషాల ఎంట్రీ మరొక ఎత్తు. అయితే ఈ మూవీలో ఆయన్ని ఫుల్ ఫ్లెడ్జ్ విలన్ గా చూడడానికి మనకు లభిస్తుంది. అయితే ఊహించండి మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో. ఆ 5 నిమిషాలు భూకంపాలు తెచ్చాయి థియేటర్ లో. దానికోసమే ఆడియన్స్ ఎగబడి చూశారు. దాని వల్ల ఆ మూవీ 500 కోట్లు సంపాదించింది. కేవలం 5 నిమిషాల కామెను చూడడానికే ఆడియన్స్ ఎగబడ్డారంటే ఈ మూవీ ఖచ్చితంగా 2000 కోట్లు సంపాదిస్తుంది అనే నమ్మకం సూర్య గారి ఫ్యాన్స్ కి క్రియేట్ అయింది. గంగా మూవీ తర్వాత ఖైదీ 2లో విక్రమ్ 2లో ఆయన తన సత్తా ఏమిటో చూపించబోతున్నారు. అయితే ఈ మూవీ 2026 లోపు రాబోతుంది. మన లిస్ట్ లో తర్వాత మూవీ కేజీఎఫ్ చాప్టర్ 3. ఫ్రెండ్స్, ఎన్ని మాస్ యాక్షన్ మూవీస్ వచ్చినా కేజీఎఫ్ ఫ్రాంచైజ్ కి మన మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 ఎండింగ్ లో మనకి కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా ఉంది అనే రిఫరెన్స్ దొరుకుతుంది. అయితే మేకర్స్ కూడా అఫీషియల్ గా కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని చెప్పారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ మూవీ అలాగే ప్రభాస్ గారి సలార్ 2 మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఉండబోతుంది. కేవలం ఈ మూవీ యొక్క పోస్టర్ అనౌన్స్మెంట్ చేస్తే చాలు ఈ మూవీ యొక్క హైప్ వేరే లెవెల్ లో క్రియేట్ అవుతుంది. అంతేందుకు ఈ ఫ్రాంచైజ్ తో సలార్ లేదా డ్రాగన్ మూవీకి లింక్ ఉంది అని చెప్తే చాలు ఈ మూవీ యొక్క హైప్ తోనే 2000 కోట్లు ఈజీగా దాటేస్తుంది. అయితే ఈసారి మనకి ఈ మూవీలో రాఖీ విదేశాల్లో చేసిన విధ్వంసాన్ని చూడడానికి లభిస్తుంది. ఈ మూవీ 2027 లోపు రావచ్చు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ పఠాన్ వర్సెస్ టైగర్. ఇది బాలీవుడ్ నుంచి రాబోతున్న స్పై యాక్షన్ మూవీ. ఇందులో భారీగా యాక్షన్ సీన్స్ చూడడానికి లభిస్తుంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు తీయబోతున్నారు. ఈ మూవీలో మనకి బాలీవుడ్ నుంచి కాదు ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ అయిన సల్మాన్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్ ఇద్దరు కూడా కలిసి నటించబోతున్నారు. కేవలం షారుఖ్ ఖాన్ మాత్రమే ఒకే సంవత్సరంలో 2 మూవీస్ తో 3000 కోట్లు సంపాదించారు. పఠాన్ మూవీలో కేవలం 10 నిమిషాలు మాత్రమే వీరిద్దరు కలిసి నటించారు. దానివల్ల ఈ మూవీ 500 కోట్లు సంపాదించింది. అయితే ఒకసారి ఊహించండి వీళ్ళిద్దరూ కలిసి మొత్తం మూవీలో ఉంటే ఎలా ఉంటుందో. కానీ సల్మాన్ ఖాన్ గారు కంబ్యాక్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. ఆయన ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తారు. ఆయన ఈ మూవీతో కంబ్యాక్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ మూవీ 2027లో రాబోతుంది. ఫ్రెండ్స్, జవాన్ మూవీ తర్వాత అట్లీ కుమార్ గారు సల్మాన్ ఖాన్ తో ఒక మూవీ తీయబోతున్నారు. ఇది ఒక భారీ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. షారుఖ్ ఖాన్ జీవితంలోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీని ఇచ్చాడు. అయితే సల్మాన్ ఖాన్ కి కూడా ఒక హిట్ ఇవ్వడానికి అట్లీ కుమార్ ఒక భారీ యాక్షన్ మూవీ తీయబోతున్నాడు. ఇది ఒక మైథలాజికల్ మూవీగా ఉండబోతుంది. అంటే ఇది పునర్జన్మ మీద ఉండబోతుంది. అలాగే ఈ మూవీలో సల్మాన్ ఖాన్ తో పాటుగా కమల్ హాసన్ కూడా నటించబోతున్నాడు. అయితే ఈ మూవీ 2025లో షూటింగ్ చేయబోతున్నారు. అదే విధంగా దీన్ని 2026లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ
యానిమల్ పార్క్. ఇది సందీప్ రెడ్డి వంగ గారి దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ మూవీ. యానిమల్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. అంతేకాదు ఈ మూవీకి థర్డ్ పార్ట్ కూడా ఉంది అని అనౌన్స్ చేశారు. రణబీర్ కపూర్ జీవితంలో అదృష్టం సందీప్ రెడ్డి వంగగా వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు రణబీర్ కపూర్ చేసిన మూవీస్ అన్ని కూడా మంచి కంటెంట్ ఉన్న ఆడలేకపోయాయి. కానీ సందీప్ రెడ్డి వంగ వల్ల హైయెస్ట్ గ్రాసర్ మూవీ అయిన యానిమల్ మూవీ నిలిచింది. ఈ మూవీని కూడా యానిమల్ కంటే వైలెంట్ గా తీయబోతున్నారు. మీరు యానిమల్ మూవీ ఎండింగ్ లో చూస్తే రణబీర్ వర్సెస్ రణబీర్ చూడడానికి మనకి యానిమల్ పార్క్ లో లభిస్తుంది. ఏకంగా కన్నడ హైకోర్టు సందీప్ రెడ్డి వంగ గురించి ఏం చెప్పిందంటే మగవారిలో టెస్టోస్టెరాన్ పెరగాలంటే ఈయన మూవీస్ చూడాలి, అలాగే ఉపేంద్ర గారి మూవీస్ చూడాలి అని చెప్పింది. అయితే ఊహించండి సందీప్ రెడ్డి వంగ గారు ఏ విధంగా మూవీస్ తీస్తున్నారు. నేనైతే ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నా. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఈ మూవీ 2026లో రావచ్చు. ఎందుకంటే 2025లో స్పిరిట్ మూవీ షూటింగ్ జరుగుతుంది. అందుకని ఈ మూవీ 2026 చివరిలో రావచ్చు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ పుష్ప 3 రాంపేజ్. అవును ఫ్రెండ్స్, పుష్ప 2 మూవీ తర్వాత పుష్పకి 3వ పార్ట్ కూడా రాబోతుంది. దీన్ని అనౌన్స్మెంట్ రీసెంట్ గానే చేశారు. అయితే ఈ మూవీని సుకుమార్ గారు రామ్ చరణ్ గారి మూవీ తర్వాత తీయబోతున్నారు. అవును ఫ్రెండ్స్, సుకుమార్ గారు మరియు రామ్ చరణ్ గారు కలిసి వర్క్ చేయబోతున్నారు. ఆ మూవీ తర్వాత పుష్ప 3 మూవీ రాబోతుంది. పుష్ప 2 మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఇప్పటి వరకు 1200 కోట్లు సంపాదించింది. అదే విధంగా పుష్ప 3 మూవీ కూడా హిట్ అవుతుందో లేదో కింద కామెంట్ చేయండి. ఈ మూవీ ఇప్పటి వరకు క్రియేట్ అయిన రికార్డులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బ్రేక్ చేస్తూ పోతుంది. అయితే ఈ మూవీ 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదో కింద కామెంట్ చేయండి. పుష్ప 3 మూవీ 2027 లోపు రావచ్చు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ జాట్. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన సన్నీ డియోల్ గారు నటిస్తున్నారు. కానీ ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. అలాగే ఈ మూవీని గోపిచంద్ మలిలేలి గారు తీస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది. మాస్ యాక్షన్ మూవీగా ఈ మూవీ ఉండబోతుంది. కానీ ఈ మూవీ మన బాలయ్య గారి ఒక మూవీ రీమేక్. ఆ మూవీ పేరేంటో కింద కామెంట్ చేయండి. మీరు ట్రైలర్ చూస్తే ఆ మూవీ పేరు గుర్తించవచ్చు. ఇక్కడ మనకు బాలయ్య ఎలా మాస్ హీరో, అక్కడ కూడా సన్నీ డియోల్ గారు మాస్ హీరో. అయితే ఈ మూవీ 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ వార్ 2. ఇది 2017లో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీని బ్రహ్మాస్త్ర లాంటి హిట్ మూవీని తీసిన అయాన్ ముఖర్జీ గారు తీస్తున్నారు. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఇందులో రుతిక్ రోషన్ గారు అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. మనం హాలీవుడ్ మూవీస్ ని చూస్తూ ఉంటాం, కానీ ఈ మూవీని చూసాక హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లను మీరు మర్చిపోతారు. ఎవరైనా యాక్షన్ మూవీస్ ని తీయాలంటే ఖచ్చితంగా ఈ మూవీని చూడాల్సిందే. అంత స్టైలిష్ గా మాస్ గా ఉంటుంది. అయితే ఒక్కసారి ఊహించండి, క్లాస్ ప్లస్ మాస్ అంటే క్లాస్ హీరో అయిన రుతిక్ రోషన్ అండ్ మాస్ హీరో అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు కలిసి నటిస్తే ఇంకా దానికి అసలే హద్దుల్లో ఉండవు. 1000 కోట్లు బ్రేక్ఫాస్ట్ లో మింగేస్తారు. అంటే కేవలం 3 రోజుల్లోనే 1000 కోట్లు ఈ మూవీ ఖచ్చితంగా దాటుతుంది. ఈ మూవీ కొన్న హైప్ అలాంటిది. అయితే మీ దృష్టిలో ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ 2025 ఆగస్టు 15 రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న నంబర్ 1 మూవీ SSMB 29. అన్ని మూవీస్ కి ఒక లెక్క, ఈ మూవీకి ఒక లెక్క. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రిన్స్ మహేష్ బాబు గారు అండ్ ఇండియన్ డైరెక్టర్లలో డైనామిక్ డైరెక్టర్ అయిన SS రాజమౌళి గారు. ఇది ఒక జంగల్ యాక్షన్ మూవీ. ఈ మూవీ షూటింగ్ కి లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు SS రాజమౌళి గారు సింహంతో ఫోటో దిగారు. అయితే ఆ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి సింహం దగ్గర మహేష్ బాబుని ట్యాగ్ చేశారు. దానికి ఇన్స్టాగ్రామ్ మొత్తం క్రాక్ అయింది. అయితే ఊహించండి, ఈ మూవీలో మహేష్ బాబు గారు చేసే అడ్వెంచర్స్ ని చూసి మనం అసలు ఉండగలమా అని అనిపిస్తుంది. ఒక టీజర్ వస్తే చాలు ఉన్న రికార్డులన్నీ కూడా మర్చిపోతాం. ఈ మూవీతో అన్ని రికార్డులను ఈజీగా గాల్లో కలిపేస్తారు. బాహుబలి సిరీస్ తో అలాగే RR మూవీతో SS రాజమౌళి గారు డైరెక్షన్ ని చూసిన ఈ ప్రపంచం ఆయన నుంచి వచ్చే మూవీస్ ల గురించి ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు హిందీ మూవీలలో ఒక్కసారైనా నటించాలి అని ఎదురు చేసే హిందీ ఆడియన్స్ కి ఈ మూవీతో అసలు పిచ్చలైపోతారు. అంతేకాదు ఈ మూవీలో సలార్ మూవీలో విలన్ గా నటించిన టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ గారు విలన్ గా నటిస్తున్నారు. అంతేకాదు రీసెంట్ గా వచ్చిన ఒక అప్డేట్ ప్రకారం మార్వెల్ లో ఉర్మిళ దొర అయిన థార్ ఇక్కడ విలన్ గా నటిస్తున్నాడు. అంటే ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీని గ్లోబల్ వైజ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఊహించండి రికార్డులు ఏ విధంగా సృష్టించబడతాయో. ఈ మూవీ ఖచ్చితంగా 4000 కోట్ల వరకు క్రాస్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీ బడ్జెట్ 1000 కోట్లు. ఈ మూవీకి టెక్నీషియన్ అందరూ కూడా హాలీవుడ్ వాళ్ళే పనిచేస్తున్నారు. దాంతో పాటు MM కిరవారి గారు BGM ఈ మూవీ ఒక చరిత్ర సృష్టిస్తుంది అని నా అభిప్రాయం. అయితే ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఈ మూవీ ఖచ్చితంగా ఆస్కార్ ని గెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ 2026 లోపు రావచ్చు. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లలో మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు? నేనైతే అన్ని మూవీస్ గురించి ఎదురు చూస్తున్నాను. నేను ఇంకా ఏ మూవీనైనా మర్చిపోతే కింద కామెంట్ చేయండి. వాటిని నేను వచ్చే వీడియోస్ లో మెన్షన్ చేస్తాను. అలాగే వీడియోలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.